ఇప్పుడు అయిపోయిందా? పేట పడుకో. ఎన్నో రోజుల నుండి ఈ యొక్క బ్రహ్మంగారి దేవాలయం నిర్మాణమే చాలా సంవత్సరాలైంది. అయినా కూడా శైలేంద్ర సత్యనారాయణ ఇక్కడ ఉండేటువంటి విశ్వబ్రాహ్మణులంతా కూడా మందమరి పట్టణంలో ఉన్న విశ్వబ్రాహ్మణులంతా కూడా ఇక్కడ ఒక దేవాలయం ఉంది అనేటువంటి ఒక అందరికీ తెలియాలి అని మన జిఎం గారు వారిని కోరగా వారి యొక్క బ్రహ్మాండమైనటువంటి ఒక ముఖద్వారాన్ని ఆర్చిని ఇవ్వడం జరిగింది. ఈ ప్రకారంగా ఎవరైనా కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వచ్చిన వాళ్ళందరికీ కూడా లోపల ఒక బ్రహ్మంగారి దేవాలయం, నరసింహస్వామి దేవాలయం ఉంది అనే భావనతో భక్తులంతా రావాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. వీర బ్రహ్మేంద్ర స్వామి ధ్రువందే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి టెంపుల్, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ జరుగుతూ ఉన్నది. దానికి ఆర్చి కావాలని చెప్పేసి ఆలయ కమిటీ వాళ్ళు చాలాసార్లు విజ్ఞప్తి చేసిన మేరకు మన గౌరవ జనరల్ మేనేజర్ గారికి అర్జీ పెట్టుకుంటే తక్షణమే ఇక్కడ ఆర్చి ఏర్పాటు చేసినటువంటి మన గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ దేవేందర్ గారికి, అదేవిధంగా వర్క్షాప్ పెట్టినందుకు వర్క్షాప్ సిబ్బంది, అదేవిధంగా సివిల్ వాళ్ళు కూడా ఇక్కడ ఆర్గనైజేషన్ చేసి ఆర్చికి ఏర్పాటు చేసిన సింగరేణి అధికారులందరికీ కూడా ఇవాళ బ్రహ్మంగారి టెంపుల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ అంతేకాదు ఒక స్టేషన్ రోడ్డుకి అనేది ఐడెంటిఫికేషన్ లేదు కదా, ఈ ఆర్చి ద్వారా రైల్వే స్టేషన్కి అనేది ఒక గుర్తింపు వచ్చింది కాబట్టి ఇందులో సహకరించిన అనంతాచార్యులు కావచ్చు, ఆలయ టెంపుల్ కమిటీ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖద్వారం ఏర్పాటు చేయడంలో వారి యొక్క సేవలు చిరస్మరణీయము కాబట్టి వారికి శుభం కలగాలని వారి అందరికీ ఒకసారి ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. అయిపోయింది కాలనీ వాళ్ళు సన్మానం. ఓకే.